గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ ఆఫీస్‌కి కొంచెం తొందరగా వచ్చాననమాట. ఆఫీస్‌లో కొంచెం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఉంటే నైట్ షిఫ్ట్ ఆపరేటర్స్‌కి వాటి కోసం. ఈ కనిపిస్తున్నవన్నీ మన కంపెనీ ప్రొడక్ట్స్ అనమాట. రకరకాల స్టోర్స్‌లో దొరుకుతాయి. వీటి గురించి కొన్ని వీడియోస్ తర్వాత చేస్తాను. సో, నేనేం చెప్దాం అనుకున్నా అంటే ఇవాళ ప్రతి కంపెనీలో హెచ్ఆర్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఏంటి? టాప్ టాలెంట్ ఎవరైనా ఎళ్ళిపోతుంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చేసి ఉంచడం అనమాట. సో, కెనడా ఇమిగ్రేషన్ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అవుతుంది. టాలెంటెడ్ పీపుల్ ప్రతి ఇయర్ 50,000-60,000 మంది ఎళ్ళిపోతున్నారు బయటికి సిటిజన్‌షిప్ తీసుకొని. వీళ్ళు ఉంచుకుంటుందంతా ఏంటంటే ఈ రెఫ్యూజీస్, ఈ ఫేక్ రెఫ్యూజీ అప్లికెంట్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళని ఎంచుకోవడం వల్ల కెనడా ఎకానమీకి ఎంత స్ట్రెస్ అంటే, కెనడా ఇంకో వెనిజులా, ఇంకా ఇంకో శ్రీలంక ఇలా అయిపోయేలా ఉంది పరిస్థితి. ఎందుకు అంటే వీళ్ళందరూ ఈ ఫేక్ బెనిఫిట్స్ అని, ఇవని, అవన్నీ తీసుకుంటే గవర్నమెంట్‌ని బ్లీడ్ చేసేస్తున్నారు, గవర్నమెంట్ ఎకానమీని. సో, కెనడా గవర్నమెంట్ షుడ్ టేక్ నెసెసరీ యాక్షన్ టు రిటైన్ ఆల్ ద టాలెంట్ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి కంటెంట్ వస్తది.